నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే గత కొద్ది రోజులుగా అనేక నిత్యావసర సరుకులలో భాగంగా మనకి రైస్ గానీ, చికెన్ గానీ, వెజిటేబుల్స్ లలో గానీ చాలా ధరలలో మార్పులు రావడం జరిగింది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కూడా మొదటి వారం రోజు నుంచి అయితే కూడా ధరలలో మార్పులు, తేడాలు చూస్తూనే ఉన్నాము. ఎందుకు ఇంతలా మార్పు వచ్చింది? అయితే మనకి బియ్యం మనము రోజు తీసుకునే అన్నానికి కూడా ఇంతింత ధరలు పెరుగుతూ ఉంటే సామాన్యుడు ఎలా బ్రతకాలి అన్న దాని మీద ప్రశ్నగా మిగిలిందనే చెప్పాలి. అయితే మనకి ప్రభుత్వం అందజేసే పథకాలలో మనకి దొడ్డు బియ్యం ఇచ్చే కొద్దీ కూడా మార్పులో వచ్చేసి సన్న బియ్యం కూడా ఇస్తూ వచ్చినారు. కానీ ఏది కూడా సకాలంలో కొంతమంది సామాన్యులకు కాకుండా నిరుపేదలకు కూడా అందని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అయితే వారైతే వాపోతున్నారనే చెప్పాలి. ఇలా మనకు ధరలు పెరగడం వల్ల సామాన్యుడు బియ్యాన్ని కొనుక్కునే పరిస్థితి లేదు అని వాపోతున్నారు ప్రజలందరూ కూడా. అయితే దీని విషయంలో మనము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారండి, వ్యాపారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఎందుకు ఇంతలా మార్పు వచ్చిందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో చెప్పండి, అయితే గత కొద్ది రోజులుగా మనకి బియ్యం రేట్లలో చాలా మార్పులు వచ్చాయి. అది ఎంతలా ఉంది ఇప్పుడు మనకి ధరలు? ఇప్పుడు సామాన్య ప్రజల మీద చాలా ఎఫెక్ట్ ఉందండి. వాస్తవానికి ఒకటి ఏంటంటే వాతావరణ వర్షాల వల్ల ఎఫెక్ట్ వల్లనే ఈ ధరలు పెరగడం కాకపోతే ఎంతైనా కొంచెం ఇబ్బందిగా అయితే ప్రస్తుతం మార్కెట్ అయితే ఉందండి. మనకి కొత్త బియ్యం రేట్ ఎలా ఉందండి? వచ్చేసి 44 నుంచి 5,000 దాకా 5,000 దాకా ఉన్నాయి. పాత బియ్యంలో ఏమున్నాయండి రకాలు? బీపీటీ ఉన్నాయండి, వచ్చేసి RNR, HMT, జై శ్రీరామ్. ధరలు ఎలా ఉన్నాయండి? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే దాదాపుగా 6 నుంచి 800 దాకా పెరిగింది. సామాన్యుడు బియ్యం కొనుక్కోవాలంటే కిలో 60 రూపాయల దాకా ఉంది అన్న వార్త కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంట? అవునండి, నిజమేనండి. అది మీకు ఎఫెక్ట్ ఎలా చూపిస్తుందండి? కస్టమర్ అంటే తగ్గారండి. ఇప్పుడు నార్మల్ గా వచ్చేదానికన్నా కూడా మీకు ఇప్పుడు తగ్గారంటున్నారు. తగ్గారు. అంటే ముందు ముందు కూడా ఇంకా రేట్లు పెరుగుతాయంటారా? లేదండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే రేట్లో ఉంటుంది. బాస్మతి బియ్యం గురించి మనకి ప్రభుత్వం కొన్ని నిర్దిష్టంగా పెట్టిందనే విషయం మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మరి బాస్మతి బియ్యం వైపు మొగ్గు చూపుతారా ప్రజలు? ఇప్పుడు నార్మల్ బియ్యానికి ఇట్లా పెరుగుతున్నాయని అలాంటివి ఏమన్నా? అది తినలేరండి. ఏదైనా ఒక పూట వంట తినొచ్చు కానీ రెగ్యులర్ గా తినలేము బాస్మతి. నార్మల్ ఇది రైస్. కాకపోతే కేంద్రం మాత్రం కట్టడి చేస్తున్నది. దాని ప్రకారం మాత్రం ఆలోచనలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ అయితే స్టడీగానే ఉందండి. గత సంవత్సరానికి ఈ సంవత్సరం చూస్తే దాదాపు 8,000 నుంచి 1,000 రూపాయలు వారం కాదు, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అప్పుడు ప్రీవియస్ పంటకు ఇప్పుడు పంటకు రైతులకు కూడా గిట్టుబాటు ధర అనేది రైతులకి సంతోషంగా ఉన్నారు. ఈ ధర మీద రైతులైతే సంతోషంగా ఉన్నారు. కాకపోతే ప్రజలకి అందడంలో ఎక్కువగా ఇబ్బందిగా. అయితే సార్ ఇప్పుడు రకరకాలుగా దొరుకుతుంటాయి మార్కెట్లలో బియ్యం రకాలనేవి. అయితే ఇప్పుడు మరి ఈ ధరలు పెరగడం వల్ల మోసంగా మనకి బియ్యాన్ని సప్లై చేసే వాళ్ళు దాంట్లో కల్తీలు చేయడం అని, తక్కువ రేట్ లో బియ్యాన్ని సప్లై చేయడం అని ఇలాంటివి ఎక్కువ వస్తాయంటారా? ఒకటి సన్న రకం, ఒకటి దొడ్డిది, ఒకటి మీడియం, 3 రకాలే ఉన్నాయి కాబట్టి ఏముండదు. అట్లాంటి ఆలోచన ఏముండదు. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, అయితే ధరల విషయానికి వస్తే పెరిగాయనే చెప్తున్నారు ఇక్కడ వ్యాపారులు కూడా. అయితే ముందు ముందు ప్రజలకి చేరువలో మరి ప్రభుత్వం ఏదైనా పథకాలు తీసుకురావడం గానీ, ఆ పథకాలకు సంబంధించిన వాటిలలో కూడా మనకి అందజేయడం గానీ, మనకు బియ్యాన్ని అందజేయడం గానీ ఇవన్నీ కూడా పెరుగుతాయా అనే చూడాలి, మరి వేసి చూడాల్సిందే. మరి జనాలకు దగ్గరలో ఉన్న వాళ్ళ పంట చేనులకు దగ్గరలో ఉన్న వాళ్ళకే మంచి మంచి బియ్యాన్ని సప్లై చేస్తున్నారు అన్న వార్త కూడా ఉంది మరి ప్రజలలో. మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మనం ముందు ముందు ఎలా ఉంటాయి అనేది చూద్దాం.